కడవరి దినాల్లో ఎంత ఎక్కువగా దేవుని వాక్యం వింటే అంత ఆశీర్వదించబడతాం. కాబట్టి రాత్రి ప్రతి వారు కూడా దేవుడిచ్చిన జీవవాక్యం మీద మనసు పెడదాం. ఎందుకంటే వాక్యం మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. వాక్యం మన జీవితంలో గొప్ప అభివృద్ధిని కలిగిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యానికి అంత ప్రభావం ఉంది, దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. అందుకే వాక్యం అంటుంది, ఇది రెండంచులు గల ఖడ్గము, ఎటువంటి ప్రాణాత్ములను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఏమండి ఇది శోధిస్తూ ఉన్నది. వాక్యానికి ఉండే గుణం ఏమిటంటే అది జీవం ఇచ్చేది. వాక్యంకు ఉన్న గుణం ఏమిటంటే హృదయం యొక్క తలంపుల్లోనికి, ఆలోచనలోనికి వెళ్ళి శోధిస్తుంది. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది అని వాక్యం నేను పరిశోధిస్తుంది. అంత శక్తి కలిగింది దేవుని వాక్యము. హల్లెలూయా. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కొన్ని వారాలుగా, కొన్ని రోజులుగా మరి కొరింథీ పత్రికను మనం ధ్యానిస్తున్నాం. మనం ఇంతవరకు 3 వచనాలు ధ్యానం చేశాం. మొదటి వచనములో దేవుని చిత్తం గురించి మనం తెలుసుకున్నాం. రెండవ వచనములో ప్రార్థన కోసం మనం తెలుసుకున్నాం. మూడవ వచనములో కృప కోసం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ వచనంలో ఏముందో చదివి అందులో ఉన్న పరమార్థాన్ని మనం తెలుసుకుందాం. చదవండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఒకరెవరైనా ముందు చదివితే ఇంకొకరు ఆగిపోవాలి. ఒకేసారి మనందరం కప్పల్లాగా బెకబెక అని అడిస్తే వినే వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు. కాబట్టి నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఎవరైనా వెంటనే ఎత్తి చదివితే మరి ఇంకొకరు ఆగిపోవాలి. ఒకరు చదివినప్పుడు ఒకరు ఆగిపోవాలి. అది క్రమం. అది సంఘంలో కొన్నిసార్లు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. చదువుదాం. క్రీస్తు యేసునందు నీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై మా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఈ కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో చూస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తాను మాట్లాడుచూ ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. కొరింథీ సంఘం అనేది చాలా కష్టంతో కూడిన సంఘం. కొరింథీ సంఘం అనేది పౌలు సంఘము కోసం చాలా ప్రయాసపడ్డాడు. పౌలు సంఘము కోసం చాలా త్యాగం చేశాడు. రాత్రిం పగళ్ళు కూడా కన్నీరు కార్చాడు. రాత్రిం పగళ్ళు కూడా ఆకలి దప్పులతో ఆ సంఘము కోసం ఎంతో ప్రసవేదన పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో నుండి ఈ కొరింథీ సంఘము కట్టబడింది. హల్లెలూయా. కాబట్టి ఆ కొరింథీ సంఘం కట్టబడిన కారణం బట్టి ఆ సంఘాన్ని గురించి చాలా విశేషంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4వ వచనంలో ఏమంటున్నాడంటే కొరింథీ సంఘాన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కొరింథీ సంఘాన్ని దేవుడే ఆశీర్వదించాడు. కొరింథీ సంఘములో ఉండే విశ్వాసులను దేవుడే బలపరిచాడు. కొరింథీ సంఘములో ఉండే విశ్వాసులకు దేవుడే ఆరోగ్యాలు ఇచ్చాడు. కొరింథీ సంఘములో ఉండే విశ్వాసులకు దేవుడే ఆశీర్వాదాన్ని కలిగించాడు. కొరింథీ సంఘంలో ఉండే విశ్వాసులను దేవుడే అభివృద్ధి పరిచాడు. ఈ కార్యాలన్నీ చేసిన దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. హల్లెలూయా. పౌలు ఏం చెల్లిస్తున్నాడు? దేవునికి కృతజ్ఞత కలిగిస్తున్నాను, కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నానంటే నా సంఘం పట్ల దేవుడు అనేకమైన కార్యములు చేశాడు. ఏ మానవుడు కూడా చేయలేడు, ఏ శక్తి కూడా చేయలేదు. ఏ మానవుడు చేయలేని కార్యాలు, ఏ శక్తి చేయలేని కార్యాలు దేవాది దేవుడు జరిగించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పౌలు వలె మనము కూడా ఈరోజు దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలి? కాబట్టి మన అంశం ఏమిటంటే కృతజ్ఞత. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడంటే నీ వలన ఎవరైనా ఒక మేలు పొందుకుంటే,
నీ వలన ఎవరైనా సహాయం పొందుకుంటే, నీ వలన ఎవరైనా కొంత ఆర్థికం పొందుకుంటే వారి నుండి నువ్వు ఆశించేదేమిటి? ఒకవేళ ఏమీ చెప్పలేదు అనుకో, ఏమంటావు? ఎవరు అంటారు? కృతజ్ఞత కుక్కలు అంటారు ఎవరో. అమ్మ నేనంటలేదు తల్లి, నేనంటలేదు కుక్కలని, ఎవరు అంటారు? అలాంటి వారిని ఏంటి సార్? అదిగో చూసారా, జక్కగా చెప్పు, కనీసం థ్యాంక్స్ అయినా, కనీసం వందనాలైనా చెప్పలేదని బాధపడతారు. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి దేవుడు అనేకమైన కార్యాలు చేసినందుకు మనము దేవుని ఎడల ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి. మన అంశం ఏమిటి? కృతజ్ఞత. కాబట్టి చెప్పాలంటే బైబిల్లో చాలామంది ఉన్నారు. అయితే అందులో కృతజ్ఞత కలిగిన వారు చాలామంది ఉన్నారు, కృతజ్ఞత లేని వారు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ధ్యానిస్తే మనకు తెల్లవారు వరకు సమయం కావాలి. ఎంతవరకు? మీరు ఇప్పుడే పారిపోయినట్టుంది. కాబట్టి వద్దు, మన సమయాన్ని పాటిద్దాం, సమయాన్ని మనం దొంగిలించొద్దు. కాబట్టి 8:30కి నేను ముగిస్తాను. అయితే కృతజ్ఞత కలిగిన వ్యక్తిని ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ తర్వాత కృతజ్ఞత లేని వ్యక్తిని ఒక వ్యక్తిని చూద్దాం. మొదటగా కృతజ్ఞత కలిగిన వ్యక్తిని మనం చూద్దాం. కీర్తన 103వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ 103వ కీర్తన దావీదే రచించాడు. దావీదు రచించిన ఈ కీర్తనలో ఈ 1వ వచనం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అంటే ఇక్కడ దావీదులో ఏం కనిపిస్తుంది? కృతజ్ఞత కనిపిస్తుంది. ఎందుకు దావీదు అంత కృతజ్ఞత వెళ్ళబుచ్చుతున్నాడు, అంత కృతజ్ఞతగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవుడు తన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలు బట్టి దావీదు దేవుని ఎడల ఏం కలిగి ఉన్నాడంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అసలు దావీదు మొదటి స్థితి ఏమిటి? ఒకసారి మనం చూద్దాం. మొదటి స్థితి ఏమిటో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని యెషీని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషీతో చెప్పగా, అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. హల్లెలూయా! అందరూ జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనాన్ని, 12వ వచనాన్ని, 13వ వచనాన్ని, ఈ వచనాలన్నీ కూడా మనం చదివితే, ముందు దావీదు ఎక్కడ ఉండేవాడంటే గొర్రెలను కాసుకుండేవాడు. బాగా గమనించండి. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండేవాడు, చాలా దీనస్థితిలో ఉండేవాడు. ఎందుకో తండ్రి పట్టించుకోలేదు, తల్లి పట్టించుకోలేదు, అన్నలు పట్టించుకోలేదు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే దావీదు యొక్క అన్నలు 7 మంది ఉన్నారు.
దావీదు కడసారి వాడు. ఈ 7 మంది కూడా ఎక్కడున్నారంటే యుద్ధ భూమిలో ఉన్నారు, యుద్ధ అభ్యాసములో ఉన్నారు. దావీదు తండ్రి యెషయా ఏం చేశాడో తెలుసా? ఆ 7 మంది అన్నలను కూడా ఎక్కడ పెట్టాడు? ఏమండి, మిలిటరీలో పెట్టాడు. ఎక్కడ? మిలిటరీలో పెట్టాడు. 7 మంది అన్నలను దావీదుని ఎక్కడ పెట్టాడు? గొర్రెల దగ్గర పెట్టాడు. అంటే దావీదు అంటే తండ్రికి అంతగా లెక్కలేదు, దావీదు అంటే తల్లికి అంత లెక్కలేదు, దావీదు అంటే అన్నలకు అంత లెక్కలేదు. పిల్లరా, బాగా గమనించవలసిన విషయం ఏం జరిగిందో తెలుసా? ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు తన విషయంలో ఏమంటే కాదని చెప్పినా, ఎవరు తన విషయంలో కూడా ఆలోచించకపోయినా, కానీ దేవాది దేవుని దృష్టిలో దావీదు ఉన్నాడు. హల్లెలూయా! దయచేసి బాగా గమనించండి. అయితే ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే గొర్రెలను కాస్తూ ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆ గొర్రెలు కాస్తున్న దావీదును రాజు చేయాలని చెప్పి దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా అయితే దావీదు తండ్రి అయిన యెషయి నా పెద్ద కుమారుడు రాజు అవ్వాలి అనుకున్నాడు, నా 2వ కుమారుడు రాజు అవ్వాలి అనుకున్నాడు, నా 3వ కుమారుడు రాజు అవ్వాలి అనుకున్నాడు, నా 4వ కుమారుడు రాజు అవ్వాలి అనుకున్నాడు, నా 5వ కుమారుడు రాజు అవ్వాలి అనుకున్నాడు, నా 6వ కుమారుడు రాజు అవ్వాలి అనుకున్నాడు, నా 7వ కుమారుడు రాజు అవ్వాలని తండ్రి అయిన యెషయా అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే వీళ్ళెవరో కాదు, కడసారి వాడు ఇజ్రాయేలుకు రాజు అవ్వాలి. హల్లెలూయా! ఆ కడసారి వాడే దావీదై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అలాంటి దీన స్థితిలో ఉన్న దావీదును దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడంటే రాజుగా ఉండి ఏమంటే సింహాసనం మీద కూర్చొని పట్టాభిషేకం పొందుకొని 10 గోత్రాల వారికి రాజ్యపాలన చేయడానికి దేవుడు దావీదును ఎన్నిక చేశాడు. హల్లెలూయా! కాబట్టి ఆ స్థితిలోనికి దావీదు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దావీదు ఏమని అనుకుంటున్నాడంటే, నేను ఒకప్పుడు గొర్రెలు కాసేవాడిని, ఒకప్పుడు దీన స్థితిలో ఉండేవాడిని, ఒకప్పుడు తగ్గింపు స్థితిలో ఉండేవాడిని, ఒకప్పుడు లేమి స్థితిలో ఉండేవాడిని. అలాంటి స్థితిలో నుండి దేవుడు నన్ను ఇజ్రాయేలుకు రాజుగా దేవుడు నన్ను చేశాడు. కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి నా జీవితంలో నేనెప్పుడు కూడా మరచి పోకూడదు. కాబట్టి దావీదు దేవుని ఎడల ఏం కలిగి ఉన్నాడంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అందుకే కీర్తనలు అంటాడు, 103వ కీర్తన 1-2 వచనాలు అంటున్నాడు, యెహోవా చేసిన మేలులో దేనిని కూడా మరువకము. అంటే దేవుడు తన పట్ల చేసిన కార్యాలను తన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీళ్ళ బాగా గమనించండి. ఈరోజు సవాలుగా దావీదు మన ముందున్నాడు. ఒకసారి నీవు ఆలోచన చేస్తావా? యేసును ఎరుగక మునుపు నీ స్థితి ఏమిటి? యేసును ఎరుగక మునుపు నీ పరిస్థితి ఏమిటి? ఎన్ని కష్టాల్లో ఉండే వ్యక్తివి, ఎన్ని బాధల్లో ఉండే వ్యక్తివి, తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది, వస్త్రాలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది, జీవనానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి స్థితిలో నుండి దేవుడు ఇప్పుడు సంపన్న స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా! కాబట్టి సంపన్న స్థితిలో ఉన్న నీవు దావీదులాగా దేవుడు చేసిన కార్యాల విషయంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి మరిచిపోకూడదు. మర్చిపోకుండా గుర్తు చేసుకునే దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత అని అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే పౌలు తెస్సలోని పత్రికలో ఒక చక్కని మాట చెప్తున్నాడు. చూడండి. తెస్సలోనిక మొదటి పత్రిక త్వరగా చదువుకుందాం. తెస్సలోని మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. త్వరగా అందరూ చదువుదాం. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. చూడండి, ప్రతి విషయములో కూడా మనం ఎలాగ ఉండాలంట? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ప్రతి విషయము అంటే అర్థం ఏంటంటే, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, మేలు జరిగిన, లాస్ అయిపోయినా, కన్నీళ్ళు వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం ఎలాగ ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనకు కృతజ్ఞత అనే అంశం మీద
ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి దావీదు దేవుని ఎడల ఏమై ఉన్నాడు? ఎందుకంటే తన పట్ల దేవుడు చేసిన అనేకమైన కార్యాలను దావీదు తలపోసుకుంటున్నాడు. తన పట్ల దేవుడు చేసిన అనేకమైన మేళ్లను దావీదు తలపోసుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దావీదు దేవుణ్ణి మరిచిపోలేదు. అదే రీతిగా ఈ రాత్రి మనము ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళినా, సంపన్న స్థితిలోనికి మనం వెళ్ళినా, లక్షాధికారులు మనం అయిపోయినా, కోటీశ్వరులు మనం అయిపోయినా సరే, ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తులుగా మనము ఉండకూడదు. మనకు దావీదు లాంటి మనస్సు మనకు ఉండాలి. ఎలాంటి మనసు? అలాగే పౌలు కూడా తెస్సలోని పత్రికలు ఏమంటున్నాడు? ప్రతి విషయంలో కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి. కాబట్టి పౌలు లాంటి మనసు, దావీదు లాంటి మనసు ఈ రాత్రి మనకు కూడా ఉండాలి. ఒకసారి ఆలోచన చేస్తావా? ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉండేదో, నీ ప్రారంభ దినాలలో ఎన్ని బాధలు పడ్డావో, నీ ప్రారంభ స్థితిలో ఎంత దీనస్థితిలో ఉండే వ్యక్తివి, అలాంటి స్థితిలో నుండి ఈరోజు ప్రభు ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఇలా రావడానికి కారకుడు ఎవరు? దేవుడే. హల్లెలూయా. జబల్ ఎవరు? దేవుడే. ఆ దేవుని ఎడల నువ్వేమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి కృతజ్ఞత కలిగిన వ్యక్తి దావీదు, కృతజ్ఞత కలిగిన వ్యక్తి పౌలు. ఇంకా బైబిల్లో చాలా మంది ఉన్నారు. అయితే కృతజ్ఞత లేని వ్యక్తిని, ఒక వ్యక్తిని చూపించి నేను ముగించేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. చూద్దాం. మొదటి రాజుల గ్రంథం త్వరగా చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 27, 28, 29, 30 ఈ 4 వచనాలు చదువుకుందాం. అందరూ బైబిల్ చూడాలి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 27, 28, 29, 30 చదువుకుందాం. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను తయారు చేయించి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్ము రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేల్నందును, ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము చూడండి, పాపమునకు కారణమాయను. పిల్లరా, ఈ మొదటి రాజులు గ్రంథం 12వ అధ్యాయము 27, 28, 29, 30 ఈ 4 వచనాలు చూస్తే ఇక్కడ ఎవరంటే యెరోబాము. చెప్పండి. యెరోబాము అనే వ్యక్తి ప్రారంభ దినం స్తుతిస్తే, ప్రారంభ దినాల్లో మనం పరిశీలన చేస్తే చాలా లేమి కలిగిన వాడు, చాలా దీనస్థితిలో ఉండేవాడు, చాలా చెప్పాలంటే ఎన్నిక లేనివాడు. లోకపరంగా చెప్పుకోవడానికి ఏ యోగ్యత ఆయనకి లేదు, ఏ అర్హత ఆయనకి లేదు, ఏ స్థితి ఆయనకి లేదు. రాజు అవ్వడానికి యోగ్యుడు కాదు, అధికారం ఉండడానికి యోగ్యుడు కాదు. అలాంటి ఒక అనామకుడిని దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చొని ఎవరిని? అది యెరోబాముని. అయితే యెరోబాము ఎప్పుడైతే ఇశ్రాయేలుకు రాజు అయ్యాడో, ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో, 10 గోత్రాలు ఇశ్రాయేలుకు రాజుగా ఉండి పరిపాలన ప్రారంభించాడు. ప్రియులారా, ఏం జరిగిందో తెలుసా? బాగా గమనించండి. ఆయన బాగా డబ్బు సంపాదించాడు, ఆయన బాగా అధికారం సంపాదించాడు, ఆయన బాగా జ్ఞానం సంపాదించాడు. ఇవన్నీ సంపాదించిన తర్వాత ఏమైపోయాడంటే దేవుని ఎడల కృతజ్ఞత లేనివాడుగా మారిపోయాడు. అసలు యెరోబాము ఇజ్రాయిల్కి మరి ప్రజలకి ఏం చెప్పాలి? ఇదిగో ఐగుప్తులో ఉండేటప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించారు, ఐగుప్తులో ఉండేటప్పుడు ఎన్నో బాధలు అనుభవించారు. ఆ చెర నుండి దేవుడు విడుదల కలిగించి ఈరోజు దేవుడు ఈ గొప్ప స్థితిని మనకిచ్చాడు. కాబట్టి ప్రభుని మనం ఎంతైనా స్తుతించాలి. ఆ దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. ప్రారంభంలో ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు,
అయితే 12 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలు రాజ్యము అయితే ఏం జరిగిందంటే సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము అనే వ్యక్తి వచ్చాడు రాజ్యపాలనలోనికి. రాజ్యపాలనకు వచ్చిన తర్వాత పెద్దలు ఏమన్నారో తెలుసా? ఓ రెహబాము గారు, నీ తండ్రి అయిన సొలొమోను చాలా జ్ఞానంగా పరిపాలన చేస్తాడు. నీ తండ్రి అయిన సొలొమోను చాలా జ్ఞానం కలిగి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు క్షేమాన్ని కలిగించాడు, ప్రజలకు మంచి కార్యాలు చేశాడు. నీ తండ్రిలాగా నీవు కూడా ప్రజలకి మంచి కార్యాలు చేస్తావా? నీ తండ్రిలాగా నీవు కూడా జ్ఞానం కలిగి పరిపాలిస్తావా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీరు చెప్పినట్లు నేను చేయను, నా నచ్చినట్లుగా నేను చేస్తాను అని ఆయన చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడే ఇలాగ అన్నాడు కాబట్టి రేపొద్దు రాజు అయితే మనకు చాలా ఇబ్బంది కలిగిస్తాడు కాబట్టి అప్పుడు రాజ్యము 2 భాగాలుగా చీలిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యము 10 గోత్రాలు, రెండవది యూదా రాజ్యము 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలు ప్లస్ ఈ 10 గోత్రాలు, మొత్తం గోత్రాలన్నీ 12 గోత్రాలు ఒకప్పుడు ఇశ్రాయేలు రాజ్యంగా ఉండేది. 12 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగా ఉన్నప్పుడు మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను, సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము వచ్చాడు. రెహబాము వచ్చిన తర్వాత రాజ్యం 2 భాగాలుగా చీలిపోయింది. ఒకటి ఇశ్రాయేలు రాజ్యం ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. రెండవది యూదా రాజ్యం ఎన్ని గోత్రాలు? అది 2 గోత్రాలు మారిపోయి ఇదేమో ఇశ్రాయేల్ రాజ్యంగా మారిపోయింది, అదేమో యూదా రాజ్యంగా మారిపోయింది. ఆ విధంగా చీలిక రావడానికి కారకుడు ఎవరంటే యెరోబాము. చెప్పండి, చెప్పాలి ఎవరు? రెహబాము. ఎవరండి? రెహబాము. ఎవరైనా? సొలొమోను కుమారుడు. సొలొమోను కుమారుడు రెహబాము వలన రాజ్యం 2 భాగాలుగా చీలిపోయింది. పిల్లరా బాగా గమనించండి. అయితే ఏం జరిగిందంటే ఈ 10 గోత్రాలకి రాజుగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంటే యెరోబాముని. చెప్పండి. యెరోబాము ఇప్పుడు ఏమయ్యాడంటే ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన తర్వాత ఏమండి బాగా ఆర్థికాన్ని సంపాదించాడు, కాబట్టి డబ్బు సంపాదించాడు, అధికారాన్ని సంపాదించాడు, వెండిని సంపాదించాడు. అన్ని సంపాదించిన తర్వాత ఇంకా దేవుని పట్ల ఈయన ఎలాగుండాలి? యెరోబాము అనే వ్యక్తి చెప్పండి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ఇన్ని యోగ్యతలు వచ్చిన తర్వాత, ఇన్ని అర్హతలు వచ్చిన తర్వాత, ఇంత డబ్బు సంపాదించిన తర్వాత, తన చేతికి అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఓ ఇశ్రాయేల్లారా, ఇదిగో బంగారపు దూడలు ఉన్నాయి. బేతేల్లో ఒక దూడ పెట్టాడు, తర్వాత ఏమో దానులో ఒక దూడ పెట్టాడు. ఈ దూడలే మీకు దేవుళ్ళు, ఈ దూడలే మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చారని చెప్పి దేవుని ఎడల ఏం లేనివాడిగా మారిపోయాడు? కృతజ్ఞత లేనివాడిగా మారిపోయాడు. హల్లెలూయా. చెప్పాలి, ఎలా మారిపోయాడు? కృతజ్ఞతగా లేనివాడిగా మారిపోయాడు. ఎవరు? యెరోబాము. చెప్పండి, ఎవరమ్మా? యెరోబాము. యెరోబాము ఎవరైనా? ఇశ్రాయేలుకు రాజు, కానీ ఏమైపోయాడు చివరికి? కృతజ్ఞత లేనివాడిగా మారిపోయాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. అక్కడ బైబిల్ అంటుంది ఇశ్రాయేలు పాపం చేయడానికి కారకుడయ్యాడట. ఎవరు? యెరోబాము. అది బలహీనత, అది బుద్ధిహీనత. కాబట్టి ఈ విధంగా ఇంత ఆశీర్వదించిన దేవుని ఎడల యెరోబాము అనే వ్యక్తి ఏమైపోయాడు? కృతజ్ఞత లేనివాడిగా అయిపోయాడు. కాబట్టి రాత్రి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలును మరచిపోకూడదు. ఎందుకంటే ఇంకా కృతజ్ఞత కలిగి ఉంటే రాబోతున్న దినాలు ఇంకా దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు మనలను తీసుకెళ్తాడు. చూడండి, దావీదు కృతజ్ఞత కలిగిన వాడు ఉన్న కారణం బట్టి దావీదును ఏం చేశాడో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం చూద్దాం, 5వ అధ్యాయము 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి, దావీదు వర్ధిల్లడానికి, దావీదు ఆశీర్వదించబడ్డానికి, దావీదు ఇంకా అభివృద్ధిలోనికి రావడానికి గల కారణం ఏమిటంటే దావీదు దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాడు. చెప్పండి, ఎవరు? అందుకే దేవుడు దావీదుని ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. ఈ రాత్రి ఎవరైతే దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. వారి కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది, వారి ఉద్యోగం వర్ధిల్లుతూ ఉంటుంది,
వారి విధానం వర్ధిల్లుతూ ఉంటుంది, వారి వ్యాపారం వర్ధిల్లుతూ ఉంటుంది, వారి జీవన విధానం వర్ధిల్లుతూ ఉంటుంది, వారి వ్యవసాయం వర్ధిల్లుతూ ఉంటుంది, వారి చేతి పని వర్ధిల్లుతూ ఉంటుంది. ఎవరంటే కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం మనకు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ రాత్రి మన అంశం ఏమిటంటే కృతజ్ఞత. కృతజ్ఞత కలిగిన వ్యక్తి పౌలు, కృతజ్ఞత కలిగిన వ్యక్తి దావీదు, అలాగే కృతజ్ఞత లేని వ్యక్తి యెరోబాము. కాబట్టి మనం యెరోబాములాగా ఉండకూడదు, మనం ఎవరిలాగా ఉండాలి? దావీదులాగా ఉండాలి, పౌలులాగా ఉండాలి. అలాంటి కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు, దావీదు ఏం చేశాడంటే వర్ధిల్లింప చేశాడు. పౌలుని ఏం చేశాడంటే 14 పత్రికలు రాయడానికి, కొన్ని వందల సంఘాలు కట్టడానికి, కొన్ని ఆత్మలు రక్షించడానికి పౌలును దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. అంత కృప ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారికి కూడా లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఈ రాత్రి కృతజ్ఞత కోసం ప్రభు చెప్పాడు. కాబట్టి కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం దావీదులాగా, పౌలులాగా కృతజ్ఞత కలిగి, ప్రభువా నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను కృతజ్ఞత కలిగి ఉండాలి తండ్రి. ఏ విషయంలో కూడా నేను మర్చిపోకూడదు, ఏ విషయంలో కూడా నీకు దూరం కాకూడదు, ఏ విషయంలో కూడా నీకు ప్రభా నేను దూరం అయిపోకూడదు నాయనని ఒకసారి మనమందరం కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. అందరూ 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 అడుగుదాం, ప్రభుని అడుగుదాం. ప్రభా ఈ రాత్రి కృతజ్ఞత కోసం నాతో మాట్లాడావు తండ్రి. నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత లేని వాడిగా ఉండకూడదు నాయన. కృతజ్ఞత కలిగిన దావీదులాగా, కృతజ్ఞత కలిగిన పౌలులాగా నేను కూడా ఉండడానికి సాయం చే ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగుదాం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. కృతజ్ఞత లేని యెరోబాములాగా నేను ఉండకూడదు నాయన. యెరోబాము ఇశ్రాయేలు పాపం చేయడానికి కారకుడయ్యాడు, నేను అలా కాకూడదు. అడుగుదాం ప్రభుని. గ్లోరీ 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 గ్లోరీ. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు సంతోష్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం. స్తోత్రము ప్రభువా, స్తోత్రము నా తండ్రి. మా ముందు జీవితము ఆశీర్వాదకరంగా ఉండడానికి, అదే రీతిగా నాయన శాపంకరంగా ఉండడానికి కలిగిన అయా మార్గాలను మా ఎదుట ఉంచి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. దావీదు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా తండ్రి, నువ్వు చేసిన ప్రతి ఉపకారాన్ని తలుచుకుంటూ నాయన అయ్యా నిన్ను ఆరాధించాడు, నిన్ను మహిమపరుస్తూ ఉండగా నాయన దావీదును అంతకంతకు అభిషేకించి ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నావు తండ్రి. ప్రభువా నా తండ్రి, నీ రక్తంతో కడగబడిన నీ ప్రియబిడ్డలు నాయన దావీదు వలె నా తండ్రి అంతకంతకు ఎదుగుదురుగాక, అంతకంతకు ఆశీర్వదింపబడుదురుగాక, కృతజ్ఞత కలిగి జీవించుదురుగాక, కృతజ్ఞతాస్తుతులతో వారి గృహాలలో నిత్యము నాయన నిన్ను స్తుతించే అనుభవంలో నిలుచుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా మా ముందు యెరోబాముని పెట్టి ఉన్నావు నాయన. అయ్యా ప్రభువా నా తండ్రి, అతనిలాగా నా తండ్రి ఏ ఒక్క బిడ్డ అయ్యా ఉండకుండా నా తండ్రి నీ కాపుదల, నీ భద్రత నాయన ప్రతి కుటుంబం చుట్టూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, యెరోబాము వచ్చినప్పుడు నాయన రాజ్యము నా తండ్రి రెండుగా విభజించబడిపోయింది నాయన. అయ్యా నా తండ్రి, యెరోబాము తర్వాత ప్రతి రాజు చేసినటువంటి పొరపాటు పాపమును ఇదిగో నాయన యెరోబామునే జ్ఞాపకం చేసేదిగా ఉంటుండగా, అటువంటి నాయన తండ్రి దీనస్థితి దుస్థితి నాయన నీ బిడ్డలకు అయ్యా రాకుండా నీ కాపుదల అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగుతూ ఉంటుండగా నాయన అపవాదికి నాయన తండ్రి నీ బిడ్డలు ఏమాత్రము దొరకకుండా నా తండ్రి నీ రెక్కల నీడలో ఉందురుగాక, అయ్యా నీ చల్లని కృపలో ఉందురుగాక. అయ్యా సమస్త విధమైనటువంటి నాయన అనుగ్రహింపబడిన నీ కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపలో నాయన నీ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. ఆయన నీ దాసుని మీరు అభిషేకించారు.
అయ్యా 21 దినాలు ఉపవాస ప్రార్థనలను ప్రతిష్ఠించుకున్నారు. ప్రతి దినము నీవు మాట్లాడుతూ అయ్యా నీ బిడ్డలను బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా నా తండ్రి, ఇదిగో నాయన అయ్యా 3 రోజులు నా తండ్రి దూర ప్రాంతాల నుండి వస్తున్న దైవ సేవకులను మీరు ఆశీర్వదించండి నాయన, మీరు అభిషేకించండి నాయన. బలమైన వర్తమానాలు నాయన నీ దాసుల నోటిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ బిడ్డలు యేసు నామములో దీవించబడుదురుగాక, యేసు నామములో ఆశీర్వదించబడుదురుగాక. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలకు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. బంధకాల్లో ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన కీడు అయ్యా నీ నామములో దూరపరచి నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా ఉంచమని నాయనా నీ దాసుని మీరు అయ్యా 7 ఆత్మతో అభిషేకించి పరిచర్యలో వాడుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యన్య సహవాసము సన్నిధి ఈ రాత్రి కూడికొచ్చిన దేవుని బిడ్డలకును, దేవుని సేవకులకును, మన గ్రామాలకును, గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకును, కార్మికులకును, కాంట్రాక్ట్స్కును అందరికీ దేవుని సన్నిధి నిత్యము తోడైండును గాక.